నమస్తే సార్. నమస్తే. సార్ థైరాయిడ్ డైట్ ప్లాన్ కావాలని చాలామంది అడుగుతూ ఉన్నారు ఓకే. వ్యూయర్స్. సో, వాళ్ళ కోసం ఈరోజు థైరాయిడ్ రిలేటెడ్ డైట్ ప్లాన్. డెఫినెట్‌గా. సో, బేసిక్‌గా ఏంటంటే, డైట్ ప్లాన్‌తో పాటు కొన్ని మనం యోగా రిలేటెడ్ ప్రాణాయామాస్, ఆసనాస్ కూడా మనం కొన్ని చెప్తూ డైట్ కూడా చెప్దామనమాట మన వాళ్ళకి. సో, 2 చేసుకుంటే చాలా యూస్‌ఫుల్ అవుతది. సో, మన దగ్గర ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో చాలామంది జాయిన్ అవుతారు థైరాయిడ్ ఇష్యూస్‌తో. వితిన్ 3, 4 మంత్స్‌లో థైరాయిడ్‌ని రివర్స్ చేసుకుంటారు. సో, ఫస్ట్ మన వ్యూయర్స్‌కి చెప్పాల్సిందేంటంటే, ఫస్ట్ వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అవ్వాలి. అంటే సొసైటీలో ఒక స్టాంప్ ఏసేశారు. థైరాయిడ్ ఒకసారి వచ్చిందంటే చనిపోయేంత వరకు కంటిన్యూ అవుతుంది. అవును. నాకు అదే తెలుసు సార్. అండ్ గమ్మత్తు ఏంటంటే, ఆ డోసేజ్ అనేది డే బై డే పెరుగుతా పోతుంటది. 10 ఎంజీతో స్టార్ట్ అవుతుంది. అది 120, 150 ఎంజీ వరకు వెళ్తుందనమాట. వెళ్తుంది. అవును. రైట్? సో, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40లో థైరాయిడ్ వచ్చిందనుకుందాం. అంటే బిఫోర్ 40 ఇయర్స్ దే వర్ లివింగ్ థైరాయిడ్ ఫ్రీ లైఫ్. ఓకే. అదే పుట్టుకతో వచ్చింది కాదు కదా! కాదు. రైట్? సో, వాళ్ళేదో మిస్టేక్ చేశారు. దానివల్ల వాళ్ళకి థైరాయిడ్ వచ్చింది. దాన్ని కరెక్షన్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఈజీగా థైరాయిడ్ నుంచి బయటపడిపోతారు కదా! అచ్చా! ఇంకా సింపుల్ లేమన్ లైవ్‌లో చెప్తానండి. మీరు చపాతీ చేస్తున్నారు. ఓ చపాతీ మాడిపోయింది. మీరేం చేస్తారు? ఫ్లేమ్ తగ్గించేస్తారు. రైట్? కొంచెం జాగ్రత్తగా చేస్తారు. సెకండ్ చపాతీ నార్మల్ వస్తుంది కదా! యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ చపాతీ చేయడంలో ఫ్లేమ్ తగ్గించడం ఎంతో సింపులో, ఇది అంతకంటే ఎక్కువ సింపుల్ అని చెప్పొచ్చు. రైట్? సో, ఫస్ట్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. అన్నెసెసరీ స్ట్రెస్ అంటే సొసైటీలో క్రియేట్ చేసింది. ఎల్‌కేజీ అబ్బాయికి కూడా వాడి ప్రోగ్రెస్ అంటే వాట్ యూ కెన్ సే యూనిట్ టెస్ట్ మార్క్స్ నోటీస్ బోర్డ్‌లో ఏసి, పేరెంట్‌కి ఎస్ఎంఎస్ పంపించి, రైట్? లేదా ఫేస్‌బుక్‌లో నేను పోస్ట్ పెట్టాను, దానికి లైక్ రాలేదని చెప్పి స్ట్రెస్ తీసుకోవడం, వాట్సాప్ స్టేటస్ చూడలేదని స్ట్రెస్ తీసుకోవడం. సో, ఇలా ప్రతి చిన్న దానికి, పెద్దదానికి స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో, ఆ స్ట్రెస్ తగ్గించుకొని మంచి క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేస్తూ, మనం చెప్పే కొన్ని డైట్స్, తర్వాత మనం ఏదైతే యోగా, ప్రాణాయామం చెప్తున్నామో అవి ఫాలో అవుతే 100%, 100% వితిన్ 3-6 మంత్స్‌లో దే కెన్ రివర్స్. అంటే మోడరేట్‌గా ఉంటే, అంటే ఒక జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందనుకుంటే దే కెన్ కమ్ ఔట్ ఫ్రమ్ దిస్. కొంచెం సీరియస్ అయిందంటే మనం చెప్పినట్టుగా మన దగ్గర క్లాసెస్ జాయిన్ అయ్యి, అంటే ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ క్లాసెస్ జాయిన్ అయ్యి కూడా వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ మన ఇండియన్ వాట్ యూ కెన్ సే సిట్యుయేషన్స్‌లో చేసే ఒక పెద్ద బ్లండర్ ఏంటంటే, పొద్దున్న లేవగానే బ్రష్ చేసి, ప్రపంచంలో వేరే పనులేం చేసినా చేయకపోయినా ఒక కప్పు కాఫీయో, టీయో పొట్లేస్తారు. అదైపోతే అసలు మనసు తోచదు వాళ్ళకి. తోచదు. అవును సార్. రైట్? సో, అంటే ఈవెన్ మా నైబర్ ఒక ఆవిడ ఉంది. ఆవిడకి కూడా నేను చెప్పాననమాట. అమ్మ నువ్వు ఫస్ట్ టీ మానేసేయి అని చెప్పాను. అమ్మో! అది లేకపోతే ఎట్లా అని. ఇంకొంతమంది ఉంటారు. ఫస్ట్ వాట్ యూ కెన్ సే 6:00 నుంచి 10:00 లోగా 3, 4 టీలు అయిపోతాయి. అవును సార్. నేను చూసాను. రైట్? ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఉండదు, ఏముండదు. అయి వాటితోనే గడిపేస్తుంటారు. సో, ఫస్ట్ అది కట్ చేసేయాలి. ఆ టీని కట్ చేసేయాలి. మీరు మరీ అంత ఉండలేకపోతున్నారంటే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తాగండి. రైట్? ఎంప్టీ స్టమక్‌లో టీ అనేది చాలా చాలా డేంజర్. ఎందుకంటే మన పొట్టంతా కూడా యాసిడిక్‌గా ఉంటుంది. ఓకే? దాంట్లో ఈ టీ అనేది మళ్ళీ ఒక యాసిడిక్ అనమాట. అది చాలా అగ్రివేట్ అవుతది. అంటే మన నైట్ మొత్తం ఎంప్టీ స్టమక్ ఉంటుంది. అంటే ఇప్పుడు డేలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి 3, 4 అవర్స్ గ్యాప్ ఉంటుంది. లంచ్‌కి, డిన్నర్‌కి 5, 6 అవర్స్ గ్యాప్ ఉంటుంది. బట్ ఇవాళ నైట్ డిన్నర్‌కి, రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి మధ్యలో 10-12 అవర్స్ గ్యాప్ ఉంటుంది. సో, ఈ వాస్ట్ గ్యాప్‌లో పొట్టలో యాసిడ్స్ తయారవుతాయి. ఆ యాసిడ్ మీద టీ పోసారనుకోండి, రైట్? అదే మంచిగా రగులుతున్న మంట మీద మనం నెయ్యేస్తే అలా ఇంకా మంట పెద్దగవుతుంది కదా! అలా అవుతుందనమాట. సో, దాన్ని సబ్సిడైజ్ చేసుకోవడానికి ఆ టీ పక్కన పెట్టేసి మంచి వెజిటబుల్ జ్యూస్ కానీ, లేదా లీఫీ వెజిటబుల్ జ్యూస్ కానీ అలాంటివి తాగేసేయాలి. రైట్? అలా తాగేసి ఈ 3 పూటలు తినే ఫుడ్‌లో రైట్ ఒక పూట తినేసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నట్స్ ఏవన్నా తీసుకోండి. సీడ్స్ కానీ, నట్స్ కానీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్‌గా ఉంటాయి. రైట్? ఇది మీరు ఎలా అన్నా తీసుకోండి. అంటే పొడి చేసేసుకొని పప్పులో వేసుకుంటారా? లేదా కారం పొడిలాగా చేసుకొని అంచుకు పెట్టుకొని తింటారా? రైట్? లేదు అంటే దాంట్లో బెల్లం ఏసేసి, రైట్? డ్రై రోస్ట్ చేసి బెల్లం ఏసి లడ్డు చేసుకొని తింటారా? ఎలానో తినండి. బట్ ఒక 50 గ్రామ్స్ మీ పొట్టలోకెళ్ళాలి. రైట్? అలా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చు. లేదా పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు. వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోవచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోవచ్చు. ఈ నువ్వులు, రైట్? ఇలా ఒక 3 వెరైటీస్ తీసేసుకొని పొద్దున 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 తినండి. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తినండి. మధ్యాహ్నం అండ్ సాయంత్రం తినడానికి ముందు తినండి. రైట్? ఇలా తింటూ ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ తాగుతూ తర్వాత యోగాలో బేసిక్‌గా అంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది థ్రోట్‌లో. రైట్? సో, దీన్ని స్ట్రెచ్ చేయడానికి మనకు మంచి మంచి ఆసనాస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉష్ట్రాసన్ చేశామనుకోండి.
ఉష్ట్రాసన చేస్తే ఇక్కడ స్ట్రెచ్చింగ్ వస్తుంది. అప్పుడు ఆ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. సో థైరాయిడ్ ప్రాబ్లమ్ వెళ్ళిపోతుంది. రైట్. సో ఉష్ట్రాసన చాలా ఈజీగా చేయొచ్చు. మీరు మామూలుగా నేల మీద కూర్చొని చేయొచ్చు. ఒకవేళ నేల మీద కూర్చొని మీరు చేయలేకపోతే చైర్ సపోర్ట్‌తో చేయొచ్చు. రైట్. సో చైర్ సపోర్ట్‌తో చేశారనుకోండి స్ట్రెచ్చింగ్ వస్తుంది. దాంతోపాటు భ్రమరీ ప్రాణాయామం చేయాలి. భ్రమరీ ప్రాణాయామం చేసినప్పుడు కూడా ఇక్కడ వాట్ యూ కెన్ సే గ్లాండ్ వైబ్రేట్ అయ్యి యాక్టివేట్ అవుతుంది. ఓకే. అలా భ్రమరీ ప్రాణాయామం మీరు ఓన్గా చేయాలంటే మీరు ఓన్గా చేసేసుకోవచ్చు. ఆసనాస్ చేయొచ్చు. లేదా మన దగ్గర క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇది చేస్తూ స్ట్రెస్ తగ్గించుకొని మంచి క్వాలిటీ స్లీప్ కనుక అలవాటు చేసుకున్నట్లయితే వితిన్ 3 to 6 monthsలో ఖచ్చితంగా మీరు థైరాయిడ్ నుంచి బయటికి వస్తారు. నేను మన వ్యూవర్స్ అందరికీ కూడా ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను. ఎవరికి ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఫస్ట్ మీరు మైండ్లోంచి అది తీసేయండి. ఏంటంటే నాకు ఒకసారి థైరాయిడ్ వస్తే చనిపోయేంత వరకు పోదు, నేను థైరాయిడ్తో చనిపోతాను, ఇలాంటి అపోహలు ఏవైతున్నాయో ఫస్ట్ మైండ్లోంచి తీసేయాలి. తీసేసి ఎస్ ఇట్ ఈస్ క్యూరబుల్, నేను మళ్ళీ నార్మల్ కాగలుగుతాను అని ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. అది ఫిక్స్ అయిన తర్వాత మనం చెప్పినటువంటి ప్రాక్టీస్ చేసేసుకుంటే ఈజీగా వాళ్ళు బయటపడచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.